హాయ్ అండి. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేయాలో నేను ఎలా చేస్తాననేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దానికోసం అయితే ఒక 2 పెద్ద కట్టలు అయితే పుదీనా తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి. చాలా ఇసుక అయితే ఉంటుంది అందులో. సో తర్వాత అయితే వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. సో నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, కాకపోతే కారం అయితే ఏమీ ఉండదన్నమాట. సో ఇంకా అవి వేసేసుకొని ఇంకా ఎండుమిర్చితో చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఎండుమిర్చి లేవని ఇక్కడ నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసేసుకోవాలండి. తీసేసి ఒక మిక్సీ గిన్నెలకు వేసుకొని పుదీనా చూడడానికి ఇంతగా ఉంది కదా, అది మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి చాలా తక్కువగా అయిపోతుంది అనమాట, మొత్తం మగ్గిపోయి కూడా. సో కానీ ఆయిల్లో ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఆయిల్లో పచ్చివాసన మొత్తం పోయే వరకు ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఈ పచ్చడికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం టమాటాలు అవి వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం చింతపండు అది ఏమి యాడ్ చేయని అవసరం లేదు. సో ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. ఇంకా అది కొంచెం హెల్త్కి మంచిది కాదని నేనైతే వేయను అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇదే ఆయిల్లో ఒక 3 టమాటాలు అయితే, కొంచెం పెద్ద సైజు 3 టమాటాలు అయితే వేసుకున్నాను. చింతపండు ఏమి వేయట్లేదు కాబట్టి 3 టమాటాలు వేసేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని అవి కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇంకా తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి ఇంకా డైరెక్ట్ అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇందులోనే ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. అందులోనే నువ్వులు అవన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయనవసరం లేదనమాట. సో ఈ విధంగా సింపుల్గా అయితే పుదీనా పచ్చడి అయితే చేశాను. సో ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకొని థ్యాంక్ యూ.